చిన్నప్పుడే పుట్టుకతోని మేనరికం ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఇతర కారణాల వల్ల పోలియోతో కానీ కాలు చేసి సరిగా నడవరాదు, నడుము లేవరాదు, మంచాలకి పరిమితమై ఉంటారు. కొంతమంది మెదడు సరిగా పనిచేయక తెలివి సరిగా ఉండదు వాళ్ళకు. మనకంటే మామూలు మనుషుల కన్నా వాళ్ళకి తెలివి అర్థం కాదు, చుట్టూ ఏం జరుగుతుందన్న వాళ్ళ విషయం కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళు కానీ కళ్ళు కనిపించకున్నా, చెవులు వినిపించకున్నా, ఇలాంటి ఏమైతే ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్ కాల్ చేస్తే ఏమవుతుందంటే చెవులు వినిపించిన వారికి చోటు మిషన్ ఇస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా చదువు కూడా ఉంటుంది. దానిలో మన పిల్లలు కరీంనగర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఆదిలాబాద్లో ఉంది. మీరు ఒకరు చదివించాలంటే ఈ నెంబర్ ఫోన్ చేస్తే మనం వెళ్ళి హాస్టల్ వేసి రావచ్చు. చాలా మంది ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లల్లో చెవిటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు, కొన్ని లక్షల జీతాల వాళ్ళకు. ఇప్పుడు మనలాగా అందరూ చదివేందుకు ఉంచితే ఇంటికి పరిమితం అయిపోతారు. మనం చదివించాలనుకుంటే ఒక స్థాయిలో వాళ్ళని చూడొచ్చు. నెక్స్ట్ కళ్ళు కనిపించిన వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తారు, పిల్లలకు చదువుకునే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తారు. ఆ ఫోన్ ఏంటంటే ఫోన్ రాగానే ఏ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది పేరుతో సహా వాళ్ళకి తెలుస్తుంది. కళ్ళు కనిపించకుండా చెవులకు వినిపిస్తాయి కదా, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడచ్చు. వాళ్ళ ఫోన్ కూడా కాబట్టి వాళ్ళకి అర్థం. ఇంకా కాలు చేతులు పనిచేయని వాళ్ళకి 80% చదరం ఏంటంటే చదరం ఉంటేనే మనకు పెన్షన్ వస్తుంది. చదరం ఎట్లా మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఒక మంత్లో 2 సార్లు పడుతుంది క్యాంప్. ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఆ విషయం కూడా చెప్తారు. ఆ చదరం పడ్డప్పుడు క్యాంప్ పడ్డప్పుడు మనం వెళ్ళి అప్లై చేసుకుంటే మన చదరం సర్టిఫికేట్ ఇస్తుంది. దాని ద్వారా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నడవరాని వాళ్ళకి లోన్ కూడా ఇస్తారు. 50,000 నుంచి 3 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తర్వాత ట్రై సైకిల్స్ ఇస్తారు, బ్యాటరీ సైకిల్స్ ఇస్తారు, స్కూటీలు కూడా ఇస్తారు. ఇంటర్ వరకు చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తారు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఒక జాబ్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ కాలం నిలబడాలి. ప్రతి వాళ్ళకి మనం నడిపించుకోవాలి. అందుకే వాళ్ళ కాలం నిలబడడానికి ఇవన్నీ ఇస్తారు. ఏం కావాలంటే వీల్ చైర్లు కూడా ఇస్తారు. ఇంట్లో చాతగాని ముసలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీల్ చైర్స్ కావాలంటే శంకరాలు కూడా ఇస్తారు. 181 ఒకటి 30 సెంటర్ నెంబర్ ఇది. లేకుంటే ఇంట్లో అత్త మామ కానీ మరొకటి అబ్బాయి కావాలి, నువ్వు అమ్మాయిలే అంటున్నాను మళ్ళీ పెళ్లి చేస్తాను కొడుకు అని ఇట్లాంటి చాలా జరుగుతాయి కొన్ని ఇంట్లలో. అలాంటి జరిగినప్పుడు ఈ నెంబర్ కాల్ చేయాలి. ఒకవేళ అమ్మాయిని బాగా కొట్టి నడలేని స్థితిలో ఉందనుకోండి, ఈ నెంబర్ ఫోన్ చేస్తే మన మిషన్ భగీరథ ఆఫీస్ పక్కన ఎంసీఎస్ హాస్పిటల్ తెలుసు కదా, మాతృశ్రీ హాస్పిటల్ మన పక్కన దానికి కొంచెం ముందుకు వెళ్తే డిపార్ట్మెంట్ ఉంటుంది ఆఫీస్. అక్కడ నుంచి మేడమ్స్ వస్తారు వెహికల్ పట్టుకొని, ఒక వ్యాన్ పట్టుకొని వచ్చి ఆ అమ్మాయిని రెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిని బాగా కొట్టిండు, ఇంట్లో లొల్లయింది, బాగా కట్టబట్టు దేని పట్టు కొట్టిండు, నడవలేని స్థితిలో ఉంది, కాళ్ళకు చెప్పులు వేసుకొని వెళ్తాం మనం బయటకు వెళ్ళేటప్పుడు. లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తలుపులు వేసుకుంటారు కొంతమంది, కాళ్ళకు చెప్పులు ఉంటాయి, ఓన్లీ ఒక డ్రెస్ మాత్రమే ఉంటుంది మనకు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వాళ్ళందరూ 5 రోజులు చెక్కలు ఇస్తారు. 5 రోజులు ఇచ్చుకోండి. వెళ్ళంగానే ఫస్ట్ ఒక డ్రెస్ ఇస్తారు, కిట్ ఉంటుంది కదా, బ్రష్, మెడిసిన్, ఒక డాక్టర్ మేడం కూడా ఉంటారు. మనకి ఏమన్నా చికిత్స అవసరం ఉంటే డాక్టర్ చికిత్స చేస్తుంది. పోలీస్ వాళ్ళ సహాయం కూడా అందులోనే ఉంటుంది. లాయర్ మేడం ఉంటుంది. ఇలాంటి ఏ అవసరం ఉన్నా అక్కడనే, మనం స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం భయపడతాం స్టేషన్కి వెళ్ళాలి, ఫలానా వాళ్ళ కోడలు స్టేషన్కి వెళ్ళిందట అని అంటారు. సర్వీస్ సెంటర్కి వెళ్తే మన పేరు ఏం బయటకు రాదు, మనం సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపిస్తారు. అక్కడ పిలిపించి సమస్య ఏంది, ఏం జరిగింది, ఎందుకు గొడవలు వేస్తున్నాయని వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళ మైండ్ అంతా ఫ్రెష్ చేస్తారు, భయపట్టిస్తారు కూడా. నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి, అమ్మాయిని మంచి కలిసి ఉండాలి, ఇట్లా ఉండాలి, లేకుంటే నీ మీద కేసు వేస్తాం అంటే వట్టిగా బెదిరిస్తారు. అట్లాంటి వాళ్ళు భయపడిస్తారు కూడా. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కేసు వేయాలంటే కేసు కూడా వేస్తారు. లాయర్ మేడమే ఉంటారు అక్కడ, మనం బయటకు ఎటు వెళ్ళిన అవసరం లేదు. అంటే అంటారు కదా తల్లిదండ్రులు, మనము పుట్టినింటికి వెళ్ళలేము అంటే కొట్టినప్పుడల్లా వెళ్తాం, మూకు వెళ్ళలేం కదా, వాళ్ళు కూడా చులకన అయిపోతాం. మూకు అచ్చుడేంది, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడికి వెళ్ళామనుకోండి మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ 1098 109889010 రివర్స్ ఈ నెంబర్ చిన్నపిల్లల హెల్ప్ లైన్. చిన్నపిల్లలకు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు. మీ దగ్గర చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారా? పిల్లలు ఫోన్ చేస్తుండ్రు. 18 సంవత్సరాల పిల్లలు చైల్డ్ మ్యారేజ్ చేస్తే బయటకు వస్తుంది. చేస్తే నెంబర్ ఫోన్ చేస్తే 15 సంవత్సరాల్లో బాల్య వివాహాలు
ఇది ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు మీ దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, లేకుంటే అమ్మ నాన్న లేని వాళ్ళు కరోనా వల్ల చాలా మంది తల్లిదండ్రులు చనిపోయారు. అట్లాంటి పిల్లలకు కానీ అమ్మ లేకుండా నాన్న లేకుండా అట్లాంటి పిల్లలకు కూడా నెలకు 4,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి అప్లై చేసుకుంటే. దాన్ని మిషన్ హాస్టలే స్కీమ్ అంటారు. అది ఇప్పుడు మీ దగ్గరకైనా ఉంటే ఒకవేళ అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర వెళ్తారు కదా పిల్లలు, అట్లాంటి వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు జెడ్పీహెచ్ స్కూల్లో మాత్రమే చదువుకోవాలి. వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే డబ్బులు రావు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది స్కీమ్, డబ్బులు కూడా చాలా మందికి వస్తుంది. మీరేమైనా ఉంటే ఆస్తులు కూడా ఉండొచ్చు వాళ్ళకి, లేకపోతే ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు, లేకుంటే ఈ ఆఫీస్ డైరెక్ట్ లేకుంటే పిల్లలు కానీ వాళ్ళకు కూడా అడాప్షన్ కూడా రావాలి. దాన్ని కూడా ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఈ ఆఫీస్కి వెళ్ళాలంటే గొడవలు ఎట్లంటే మనం కొంచెం ఆవేశపడకుండా ఆలోచన కొద్దీ నిదానంగా ఓపిక పడితే ఏం గొడవలు అర్థం చేసుకోవాలి. భూమికి ఎంత ఓపిక ఆడళ్ళని భూమితోనే ఉంటారు, భూదేవి అంటారు. కొంచెం అంత ఓపిక తెచ్చుకొని అర్థం చేసుకుంటే ఏ గొడవలు రావు. ఓకే, ఇంకో మీరు చేయండి, వాళ్ళు వర్తిస్తారంటారు. ఇవి వినాలే మహిళలు నష్టపోతారు. అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అనుకున్నప్పుడు మాత్రమే వాటిని వాడండి. ఎందుకంటే ప్రతిదీ అందులో పనికొచ్చేదే. మేడం గారు వెళ్తారు. 5 నిమిషాలు ఉండి అన్ని వినండి. ప్రతిదీ పనికొచ్చేది, ఏది కూడా ప్రపంచంలో వేస్ట్ అని ఉండదు. ఈ మధ్య ఫస్ట్ నీ ఫోన్ యాక్సిడెంట్ మరి దేనికన్నా ఫోన్ అంతలే వస్తారు. నేను చెప్తున్నా